సో అందుకని వెన్ వైభవ్ గారు కన్ఫర్మ్ అయ్యి ఆయన చేస్తున్నారు అని తెలిసిన వెంటనే ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ హీ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్. నాకు వైభవ్ గారు యాక్టింగ్ చూస్తే నాకు ఐ ఫీల్ లైక్ I see shades of Chiranjeev garu in him. Really? Yeah, because Kodan Ramreddy garu did so many films with Chiranjeev garu. Yeah. I feel like he must have seen since he was young and he would have picked up a few nuances from his acting. Anipistadi naku as an audience, that's what I felt like. Anipistadi anamata. So yeah, I was very excited, very stoked to have him on the project. అండ్ ఈ అంటే మిగతా లీడ్ రోల్స్లో హీరోయిన్స్గా యాక్ట్ చేసిన రితికా సింగ్ కానీ ఆకాంక్ష కానీ సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి? రితికాది ఇట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. రితికాది మీరు ట్రైలర్లో కూడా చూసుంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంటారు. సో ఎందుకు చేసింది ఏంటి అనేది సిరీస్లో రివీల్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ ఒక ఇమోషనల్ గ్రాఫిక్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ తులసి గారు మదర్ డాటర్ రిలేషన్షిప్ చూసుకుని ఉంటే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి అని అట్లా అడుగుతూ ఉంటుంది మదర్. సో ఇట్స్ వెరీ ఫన్ అండ్ యట్ వెరీ రిలేటబుల్. అందరూ అబ్బాయిలు అంటే అది రితికా సింగ్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ అయినా కూడా అబ్బాయిలు కూడా కనెక్ట్ అవుతారు. సో ఇట్స్ లైక్ దట్ ఆ గ్రాఫ్ అంతా. ఆకాంక్ష అగైన్ ఆకాంక్ష హ్యాస్ ద కాంబినేషన్స్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆల్సో వైభవ్. సో తనది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యూల్ హ్యావ్ లైక్ చిన్న సస్పెన్స్ నడుస్తూ ఉంటుంది అండ్ దెన్ దెర్ ఇస్ ఫన్. తనది సీరియస్ క్యారెక్టర్ అనమాట. ఎవ్రీవన్ ఎల్స్ అరౌండ్ హర్ ఇస్ ఫన్. తను మాత్రం ఒక సీరియస్ ఒక చిన్న బ్రేక్ ఉంటుంది తన క్యారెక్టర్ లో. సో యా ఆ రెండు గ్రాఫ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తాయి ప్రసాద్ గారితో అండ్ ఆల్సో వైభవ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సో రితిక గారితో చెప్పించిన డైలాగ్ అనమాట, భయ భయ ఇల్లు కాలిపోతుందంటే ఎవరిదో కదా అదే సమ్ క్యాచీ థింగ్స్ భలే అంటే ఇప్పుడు బయట యూజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ కూడా, జనరల్ ఆడియన్స్ కూడా అందరూ. అండ్ నిహారిక గారు మీరు తొందరలో మెగా ప్రొడ్యూసర్గా తీసుకోబోతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఏమో అండి తెలియదు, మీరే చెప్పాలి. So no, nothing ante it's I feel like it's a huge responsibility to take upon something like that. Any word like that, any tag like that తీసుకుని చాలా పెద్ద responsibility. I don't know if I'm ready for it, but I'm definitely ready to make good content. If that brings me that tag, then I'm more than happy. And as ఫస్ట్ ఏంటంటే సో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఒక యాంకర్గా కానీ యాక్టర్స్గా కానీ అండ్ ప్రొడ్యూసర్గా కానీ సో కాన్సెప్ట్స్ని డిసైడ్ చేయడంలో ఎవ్రీథింగ్ మల్టీ డిఫరెంట్ టాలెంట్స్ అనేది కూడా ఉన్నాయి. సో మీకు బాగా సాటిస్ఫాక్టరీ అనిపించింది ఏంటి ఈ క్రాఫ్ట్? సో ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్ బట్ యూ హ్యావ్ టు చూస్ వన్. సాటిస్ఫాక్షన్ ఎక్కువ వచ్చింది ప్రొడక్షన్లో. But something that helps me really sleep at night is acting. Yeah. Something that really excites me to wake up in the morning is acting. Wow, nice. ఇంతకు మళ్ళీ మిమ్మల్ని యాక్ట్రెస్గా చూసే అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో స్క్రిప్ట్స్ ఏమైనా వింటూ ఉన్నారా? పింక్ ఎలిఫెంట్ నుంచేనా? పింక్ ఎలిఫెంట్ నుంచి అయితే కాదండి, బట్ ఐఎమ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. సో మద్రాస్ కారన్ అని ఒక తమిళ ఫిల్మ్, ఇట్స్ రిలీజింగ్ ఇన్ నవంబర్. That's a Shane Nigam. So that's releasing next 2 months later. అసలు ఇన్ని క్రాఫ్ట్స్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో మాకైతే బుర్ర బద్దలైపోతుంది. ఎలా Actually, like I said, universe has been very kind. అది అలా it's just falling into place ante. It's just falling into place. I have family and friends who really support me and who understand and who value my time and who respect and value my time a lot. So they don't when I say I have to sleep at 10 o'clock, they leave my house by 9:30. Okay. So I have friends like that. So they're like undu oka 2 hours undu melukundu emotadi. They're not nagging. Okay. My friends, my family also, if I wake up early, na kosam they wake up early and give me that time to spend with them. So that's how I'm able to manage my time. అండ్ మెయిన్గా అయితే రిలేషన్షిప్స్ గురించి కూడా మెయిన్గా అయితే ఇందులో చూపించారు కదా. సో అండ్ సాఫ్ట్వేర్లో కూడా మనం చూస్తున్నాము. సో కొన్ని రిలేషన్షిప్స్ సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ ఆ బాధను కూడా మిగిలిస్తూ ఉన్నాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ థింగ్ అనేది కూడా చూపించబోతున్నారా ఇందులో? ఎమోషనల్, డెఫినెట్లీ ఎమోషనల్ ఉంటుంది. 5th ఎపిసోడ్ అండ్ ఇట్స్ ఆల్ 5 ఎపిసోడ్ పార్ట్. అది టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 5 ఎపిసోడ్స్. ఓకే, క్విక్గా వెళ్ళిపోతాయి. సో 5th ఎపిసోడ్ ఇస్ క్వైట్ ఎమోషనల్. అంత అన్ని కథలకి పే ఆఫ్స్ ఇస్తాం కదా,
ఇట్స్ క్వైట్ ఎమోషనల్. నాకు ఆ 5th ఎపిసోడ్లో ఎవ్రీవన్ ఫెల్ట్ హ్యాపీ. నిహారిక గారు 5th మ్యూజిక్తో చూసాక షీ టెక్స్టెడ్ మీ, మాన్సా 5th ఎపిసోడ్ ఇస్ గ్రేట్, చాలా బాగా వచ్చింది అని. సో ఐ వాజ్ హ్యాపీ విత్ దట్ ఇన్పుట్. ఆల్సో రాజేంద్ర ప్రసాద్ గారు హీ గేవ్ ఎ నైస్ కాంప్లిమెంట్ దట్ ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఆకాంక్షకి. సో ఆయన గ్లిజరిన్ లేకుండా హీ హ్యాడ్ టు క్రై, హీ క్రైడ్ ఇన్ దట్ సీన్ ఎమోషనల్గా. ఆల్సో వైల్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా అంతే ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సో హీ టోల్డ్ మీ అక్కడ అట్లనే అయింది, ఇక్కడ కూడా ఎమోషనల్ ఫీల్ అని. ఇట్స్ గ్రేట్, చాలా బాగా వచ్చింది సీన్ అని. ఆల్సో హీ టోల్డ్ మీ దట్ ఆ నలుగురు తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్స్ దట్ మేడ్ హిమ్ హ్యాపీ. సో 5th ఎపిసోడ్లో ఐ థింక్ ఆడియన్స్ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్. తనికల బర్ని గారిది చరణ్ది ఒక ఎమోషనల్ ఉంటుంది విచ్ ఈస్ ఆల్సో హైలీ రిలేటబుల్. అది మనం ఫేస్ చేస్తాం డైలీ లైఫ్లో, అందరూ అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు. అండ్ దెన్ ఆ ఎమోషనల్ గ్రాఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్ ఆల్ ల్యాండెడ్ వెల్ స్టోరీ రైటింగ్ పరంగా. సో 5th ఎపిసోడ్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ గోన్ టేక్ యూ అన్ అన్ ఎమోషనల్ రైడ్. నైస్ అండి. 5th ఎపిసోడ్ మెయిన్గా అయితే 5th ఎపిసోడ్ కోసం కాదు, మొత్తం సిరీస్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ బ్రో, సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎప్పుడైనా కానీ గోవా వెళ్దామని చెప్పేసి ఫ్లాప్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి. ప్రతిసారి గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం, అందరూ గోవా వెళ్దాం ప్లాన్ చేస్తారు, లాస్ట్ అందరు హ్యాండ్ ఇస్తారు. హ్యాండ్ అయింది బ్రో, లెగ్ కూడా ఇచ్చేస్తుంటారు. ఇస్తారు. ఫైనల్గా మనం సోలోగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఒకళ్ళు వెళ్ళాలనిపిస్తే. సో వీడు కూడా సీరియస్లో రవి అనే వాడు వెళ్దాం అనుకుంటాడు, కానీ వాడు వెళ్తాడా వెళ్ళడా అనేది చూడాలి. వాడు ప్లాన్స్ అయితే చాలా చేసుకుంటాడు. మొత్తానికైతే సక్సెస్ అయిందంటారా? అది చూడాలి, అదే చూడాలా? మా సస్పెన్స్ పెట్టేశారుగా. యా, కానీ ఇందులో చాలా అంటే కామెడీతో పాటు ఎమోషన్స్ కానీ అంటే మీకు సాఫ్ట్వేర్ బెంచ్ అనేది మీకు ఫస్ట్ ఎపిసోడ్ సెటప్ లాగా ఉంటుంది, అది ట్రావెల్ అవుతుంటుంది. కానీ మీకు మెయిన్గా ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా దాంతో ఫిల్ అయి ఉంటుంది. అంటే ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత యూ విల్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ సెటప్ ఇన్ అన్ ఆఫీస్. ఇంకా అదంతా మర్చిపోతారు అనమాట. యూ జస్ట్ ట్రావెల్ విత్ దీస్ పీపుల్. వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, చరణ్ క్యారెక్టర్, వైభవ్ సార్ది, అందరిది యూ కీప్ ట్రావెలింగ్ విత్ దోస్ క్యారెక్టర్స్. ఇంకా సెకండ్ ఎపిసోడ్కి ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మధ్యలోంచి యుల్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ సెటప్ ఆర్ ఎనీథింగ్. ఇంకా క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ జర్నీస్తోనే వెళ్తుంది. అండ్ నిహారిక గారు, సో ఏంటంటే సో కమిటీ కుర్రాళ్ళు అంత సక్సెస్ అయిన తర్వాత సో ఇంట్లో మరి చిరంజీవి గారి రియాక్షన్ కానీ పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కానీ ఎలా ఉన్నది? కళ్యాణ్ గారు is actually I wanted to show him the movie, but he's been very busy politically, and now also with the happening floods and all that, he's been very busy. So I don't think it's the right time for me to show something like this to him. It's always going to be here, he can see whenever. But Chiranjeevi garu, being the film lover that he is, he saw the film and he really liked it. Ma team andarni oka intiki pilchi, he sat with us for 1.5 hours. కూర్చొని హీ టోల్డ్ అస్ ఏ సీన్ నచ్చింది, ఎవర్ యాక్టింగ్ నచ్చింది, ఏ డైరెక్షన్లో కానీ లేకపోతే కెమెరా వర్క్లో ఎడిటింగ్లో ఏ పార్ట్స్ నచ్చాయని చాలా బాగా చెప్పారనమాట. సో దట్ గేవ్ అస్ అ వెరీ హ్యూజ్ బూస్ట్.